ఇంట్లో పెళ్లికి పోవడానికి సమయం ఉంటది, మంత్రివర్గ విస్తరణకు సమయం ఉంటది, 30-40 సార్లు ఢిల్లీకి పోవడానికి సమయం ఉంటది, గురుకుల విద్యార్థులను పరామర్శించడానికి సమయం ఉంటది, సొంత నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గ రైతులను పరామర్శించడానికి లేకపోతే వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి టైం ఉండదు. ఏం చేస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి? పాలనను ప్రజలను గాలి కొదిలేసిండు, గాలి మోటార్ల మీద ఢిల్లీకి పోతున్నాడు తప్ప ఇది ప్రజాస్వామ్యయుతమైన పాలన కాదు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే పాలన, నియంతృత్వ పాలన, ఒక హిట్లర్ విధానాన్ని తీసుకొచ్చిండు. గత ప్రభుత్వంలో అదేంటిది ప్రశ్నించడానికి అసలు లేకుండేనా? మీ అందరు ఎక్కడి నుంచి వచ్చిరండి? ప్రశ్నిస్తామనే కదా తెలంగాణ రాష్ట్రం చుట్టూ తిరిగిండ్రు, ప్రశ్నిస్తామనే కదా ప్రజలను ఏమార్చిండ్రు, ప్రశ్నిస్తామే కదా నిరుద్యోగులను రెచ్చగొట్టిర్రు, ప్రశ్నిస్తామనే కదా ఉద్యోగులను రెచ్చగొట్టిండ్రు, ప్రశ్నిస్తామే కదా 1500 ఆశా వర్కర్ల జీతాన్ని కేసీఆర్ గారు 10,000 పెంచిండ్రు. మేమస్తాము 18,000 గౌరవ వేతనాన్ని ఇస్తాము అని చెప్పిండ్రు. ఇప్పటి వరకు ఆశాలను రోడ్ల మీద బైఠాయించి పోలీసుల చేత చిత్ర హింసలు చేసి హాస్పిటల్ల పాలు చేసిండ్రు. ప్రతి ఒక్కరిని జర్నలిస్టు సోదరులను జైళ్ల పాలు చేస్తున్నారు, రైతన్నలను జైళ్ల పాలు చేస్తున్నారు, ఆశా వర్కర్లను జైళ్ల పాలు చేస్తున్నారు. ఏంద్రా అయ్యా అని సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్లను బెదిరించడము, జైళ్ల పాలు చేయడము, కుట్రపూరితమైన కేసులలో ఇరికించడము. ఇదేనా ప్రజాస్వామ్యం? ఎక్కడ కనిపిస్తుంది ప్రజాస్వామ్యం? ఈ ప్రశ్నించే గొంతులన్నీ ఎక్కడ వేయినాయి? ఈ కోదండ రామరెడ్డి ఎక్కడ వేయిండు? ఈ తీన్మార్ మల్లయ్య ఎక్కడ వేయిండు? ఈ తొలి వెలుగు రఘు ఎక్కడ వేయిండు? ఈ రైతుల అగదాట్లు కనబడతలేవా? ఆశా వర్కర్ల జరుగుతున్న అన్యాయం కనబడతలేదా? నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయం కనబడతలేదా? ఈ సంవత్సరం అయింది నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు. ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చిండు? ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి. మహిళా కమిషన్ ఎక్కడ వేయింది? ఇంత అన్యాయం జరుగుతుంటే, ఇంత రాష్ట్రం రావణ కాష్టలాగా అవుతుంటే మహిళా కమిషన్ కేటీఆర్ అన్న ఏదో బస్సుల గురించి మాట్లాడితే సుమోటోగా కేసు బుక్ చేసి పంపించింది. మరి ఇప్పుడు నిన్న ఆశా వర్కర్ల మీద ఏదైతే జరిగిందో, చీరలు లాగడము, వాళ్ళ జాకెట్లు లాగడము, వాళ్ళను కాళ్ళతోటి దన్నడము, వాళ్ళని ఎగిరెగిరి కొట్టడము ఎక్కడ పోయింది? నో సుమోటో. సుమోటో ఉండదా? లగచెర్ల రైతులను, ఆడబిడ్డలను రాత్రిపూట ఎంత అమానవీయంగా అంటే కాళ్ళ మీద, తొడల మీద ఎక్కడ పడితే అక్కడ వాళ్ళను కొట్టడము, తల మీద ఎక్కడ పడితే అక్కడ కొట్టడం. మరి అక్కడ నో సుమోటో. ఏది ప్రజాస్వామ్యం? ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని నాతో పాటుగా ప్రతి ఒక్కరిని ఏంటి స్పీచ్ చేయండి మేడం. మీరు వాస్తవాలకు చాలా దూరంగా మాట్లాడుతున్నారు. వాస్తవాలు కాదు, జరుగుతున్న వాస్తవాలను చూపిస్తున్నా. నేను జరుగుతున్న వాస్తవాలను చూపిస్తున్నా. వాళ్ళు రైతులా ఇంకెక్కడన్నా? వాళ్ళు రైతులా ఏంటి? ఈ వేడిలేంటి? వీళ్ళు దొంగలా అండి? వీళ్ళు దొంగలా? ఏంటిది? రైతన్ననా లేదా దొంగలా? ఓటుకు నోటుకు ఇట్లా కేసులల్లో ఇరికి ఇట్లా ప్రభుత్వాలను ఊడగొట్టాలని చూసిన, రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసిన దొంగన ఆయనే లేకపోతే రైతన్ననా? సమాధానం చెప్పండి. రైతులను ఇదే విధంగానా మీరు చేసేది? ఇదే ప్రజాపాలన? ఇదే ఇందిరమ్మ రాజ్యమా? ఏంటండి అసలు? 9 నెలల గర్భవతి వాళ్ళ భర్త కోసము, నా భర్త కావాలి, నా భర్త జైల్లో ఉన్నాడు, నన్ను హాస్పిటల్లోకి తీసుకుపోవడానికి ఎవరు లేరు అని ఆర్చిస్తుంటే కూడా మీకు కనబడతలేవా ఆమె అర్థనాదాలు? పోలీసులు ధర్నాలు చేస్తారా అండి? మీ ప్రజాపాలనలా సొంత పోలీసులను మా మీదకి రెచ్చగొట్టిండ్రు. ఆ పోలీసులే వి వాంట్ జస్టిస్ అని ధర్నాలు చేసి అసలు ఎక్కడన్నా చూసినామా? ఈ స్వతంత్ర భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలలో పోలీసులే ప్రభుత్వం మీద తిరగబడి ధర్నాలు చేసింది ఎక్కడన్నా చూసినామా? ఒక్క నిమిషం పావని గారు, ఇప్పుడు ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఘటనపై చాలా సీరియస్ అయ్యారు కదా, విచారణకు ఆదేశాలు జారీ చేసి. ఇప్పుడు మీరు కొట్టండి, మీరు గిచ్చండి, నేను పోరాడతా అని చేస్తున్నాడు. సొంత నియోజకవర్గ ప్రజలు, సొంత నియోజకవర్గ రైతన్నలు ఇంతగానో 30 రోజుల నుంచి నానా అగజాట్లు పడుతుంటే, జైళ్లల్లో మగ్గిపోతుంటే, గుండె నొప్పులు వచ్చి వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు ఎట్లా అంటే రోడ్ల మీద బైఠాయిస్తుంటే ఇప్పటి వరకు కూడా పట్టనట్టు ఉన్న రేవంత్ రెడ్డి జాతీయ కమిషన్ ఇవన్నీ వచ్చేసరికి ఇప్పుడు భయపడి ఇప్పుడు నేను చేస్తున్నా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఏంటి చర్యలు? దేనికోసం చర్యలు? కొట్టమని చెప్తావు, నీ అధికారులను పంపిస్తావు, ఏ భద్రత లేకుండా నీ అధికారులను పంపిస్తావు, ప్రీ ప్లానుడ్ గా నీకు అక్కడ జరిగేటట్టు చేసుకుంటావు. మరి ఎవరు కూడా ప్రజాప్రతినిధులు ఎందుకు పోలేదు అక్కడికి? అధికారిని ఎందుకు పంపించారు? ఆ అధికారి మీదకి తిరగబడేటట్టు జనాలను ఏవర్ చేసిండ్రు? రెచ్చగొట్టింది ఎవరు?
ప్రీ ప్లానెడ్ గా జరిగిందండి. 30 రోజుల నుంచి నానా అగజాట్లు పడుతున్నారు. పావని గారు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఘటనపై చాలా సీరియస్ అయ్యారు కదా, విచారణకు ఆదేశించారు కదా. ఇప్పుడు ఫస్ట్ కొట్టించడం ఎందుకండి? ఫస్ట్ కొట్టించడం ఎందుకు? బేడీలు వేయించడం ఎందుకు? వాళ్ళను ఒక రాజద్రోహుల లెక్క చిత్రీకరించి వాళ్ళని హోంమంత్రి ఎక్కడున్నారు? హోంమంత్రి ఎవరు? హోంమంత్రి ఎవరు? హోంమంత్రి ఎవరండి రాష్ట్రంలో? ల్యాండ్ ఆర్డర్ ఎక్కడున్నది? ఆయనకు తెలియకుండానే జరిగిందా? హోంమంత్రి ఎవరు? ఆయనకు తెలియకుండానే వాళ్ళ మీద సంఘటనలు జరిగినాయా? ఆయనకు తెలియకుండానే రైతన్నలకు బేడీలేసిండ్రా? ఆయనకు తెలియకుండానే ఆ గుండె నొప్పి వచ్చిన రైతన్నను తీసుకుపోయి హాస్పిటల్ దగ్గర కూడా బేడీలు వేసుకొని చిత్రహింసలు చేస్తారా పోలీసులు? అంటే ఆయన మాటింటలేరా? హోంమంత్రి ఎవరు? ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది కదా హోంమంత్రి ఆయననే కదా. ఆయనకు తెలియకుండానే జరిగిందా? మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో నేను సంఘటనను ఖండిస్తున్నా అంటే ఎంత నీచమైన హేయమైన చర్య. రైట్ పావని గారు మళ్ళీ